హాయ్ అందరికీ. గొంతేం ఇలా ఉందనుకుంటున్నారా? కొంచెం హెల్త్ బాలేదు. అందుకే అలా ఉంది. ఒక 2, 3 రోజుల వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు గోంగూర రైస్ చేస్తున్నా. ఎలా చేస్తానో చూడండి. ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం మెంతులు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకొని దాన్ని కూడా 1 నిమిషం వరకు మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. తర్వాత మనం ఒలుచుకున్న గోంగూరని వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు మంచిగా అదంతా దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకొని తర్వాత అదే కళాయిలో టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొన్ని ఉద్దిపళ్ళు, కొన్ని పల్లీలు వేసుకొని అవన్నీ ఎర్రగా అయినాక తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసుకొని దాన్ని ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందే ఉడకపెట్టుకున్న రైస్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకుంటే గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.